అల్లం పచ్చడి కోసం ముందుగా అల్లాన్ని ఈ పీల్ తీసేయాలి. అల్లాన్ని వాష్ చేసుకొని తొక్కలు తీసుకొని ఈ ముక్కలుగా కోసుకోవాలి. ఈ విధంగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయిలోని నూనె వేయకన్నా ఆవాలు వేసుకోవాలి. 2-3 స్పూన్లు ఆవాలు, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలాగా ఫ్రై అవుతుండగా ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్గా ధనియాలు కూడా వేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ఇవి వేసుకోండి, ఎందుకంటే ఇది వేగా ఫ్రై అవుతుంది. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టుకుందాం. ఒక చిన్న కూర గిన్నెలోని వేడి నీళ్ళు బాగా మరిగాక ఈ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. వేడి నీటిలోనే నానబెట్టాలి. ఇందులో నేను 2-3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్లోని ఈ అల్లాన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇందులోని చెమ్మంతా పోయినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అవుతున్న దాంట్లో మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎంత అల్లమో అన్ని ఎండుమిర్చి వేసుకోవచ్చు. మీకు కారం కొంచెం తక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోండి. ఇలా ఇందులోని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేయండి. దీన్ని తీసి మనం చల్లార్చాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటన్నిటిని కూడా మిక్సీ పెట్టుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న అల్లం, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇందులో ఉన్న చింతపండు గుజ్జు వేసుకొని బాగా మిక్సీ పెట్టుకుందాం. వాటర్ వేయొద్దు, వేయకుండా మిక్సీ చేసుకుందాం. వాటర్ కావాలనుకుంటే వేడి నీళ్ళే వేయాలి, చల్లీలు వేయకూడదు. ఇప్పుడు ఒక కళాయిలోని మనం నూనె పోసుకోవాలి. ఈ విధంగా నూనె మరుగుతుండగా 1/2 టీ స్పూన్ కాలాజీరా, 1 టీ స్పూన్ ఆవాలు, ఇందులోనే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. ఇలా అంతా కూడా వేసుకుందాం. ఇది ఆయిల్లో ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకి ఎంత తీపి కావాలో అంత బెల్లం వేసుకొని ఈ బెల్లంలో బాగా ఉడకనివ్వాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా ఉడుకుతుండగా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇది బెల్లంలో ఉడకాలి. చూస్తున్నారా, ఇంకా దగ్గరికి అవ్వాలి. బెల్లం కరిగిపోయింది కదా అని స్టవ్ ఆపేయకూడదు. దీన్ని కొంచెం థిక్గా అవ్వాలి. మనకి ఇది అవుతుంటే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. చక్కగా ఇలాగా కలుపుతూ ఉండండి, అడుగు పట్టకన్నా. మనకి అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే ఇది ఇలా దగ్గరికి అయిపోతుంది. ఓకేనా? ఇంకా ఇది అవ్వలేదు, అక్కడక్కడ బెల్లం కూడా ఉంది. చూసారా, ఇలాగా మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మూత పెట్టుకోండి. చూసారండి, ఇలాగా మనకి పాకం వస్తూ ఉంటుంది. దీనికి ఇలాగా బాగా దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని దీన్ని కూడా బాగా కలపాలి. చూసారా, జస్ట్ ఇది 1 స్పూన్ వేసుకోవాలి. కారం కోసం కాదు, జస్ట్ కలర్ కోసం. అందుకని కొంచెం వేస్తాం. ఆల్రెడీ మనం కారం వేయలేదు, ఎండుమిర్చి చేసాం కాబట్టి కారం వేయవసరం లేదు. జస్ట్ ఇది మట్టుకు కారం ఉండదు, కలర్ కోసం. చూసారా, అయితే నోరు ఊరిపోతుంది. చూసారా, ఇలా దగ్గరికి అవుతుంది. చూసారా, థిక్గా అవుతుంది. చూసారండి, మన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చల్లగయ్యాక మనం కంటైనర్లో పెట్టుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఉన్నా మరి, బాయ్.